జై జనసేన, జై బీజేపీ, జై టీడీపీ. మన తిరుపతి అభ్యర్థి, ఉమ్మడి అభ్యర్థి మన అన్నగారు శ్రీనివాసరావు అన్నగారు, ఆర్ఎన్ శ్రీనివాసరావు అన్నగారు మీకు నిలబడిన అందరికీ తెలుసు కదా. 13వ తేదీ మన ఎలక్షన్స్ మన తిరుపతిలో. ప్రతి ఒక్కరూ గాజు గ్లాసు గుర్తు మీద ఓటు వేయాల. మన ఈవీఎం నమూనా బ్యాలెట్ పేపర్లో మూడో నెంబర్లో మన అన్నగారిది ఉంటుంది, జనసేన గ్లాస్ గుర్తు ఉంటుంది అన్నమాట. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఈవీఎం మిషన్ ఉంది కదా, దాంట్లో బ్యాలెట్ పేపర్ ఉంది కదా, దాంట్లో మూడో నెంబర్లో మన జనసేన అభ్యర్థి శ్రీనివాసరావు అన్న గారు గుర్తు, గాజు గ్లాసు గుర్తు ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఎలక్షన్ రోజు ప్రతి ఒక్కరూ ఓటు వినియోగించుకోవాలా. ఓటు వినియోగించుకొని దయచేసి నేను చెప్తున్నాను, మన తిరుపతి అభ్యర్థిని దయచేసి గెలిపించి మనము సంతోషపడేట్టుగా చేయాలా. ఎందుకంటే ఒక రాజకీయ పార్టీతో మనం పోటీ పడడంలా, ఒక మంచి చేయాలా. యువకులకైతేనేమి, పెద్దోళ్ళకైతేనేమి, ఒక వ్యాపారస్తులు, ఒక బిజినెస్, ఏదన్నా కానీ ఒక సంఘ సేవ చేయడానికి ఈ రాజకీయ పార్టీ వచ్చిందన్నమాట. డబ్బుకు దానికి సంబంధమే లేదు మన జనసేన అధ్యక్షుల వారు. కాబట్టి దయచేసి చెప్తున్నాను, మళ్ళా మీకు వేడుకుంటున్నాను, గాజు గ్లాసు గుర్తుపై మీ ఓటు ప్రతి ఒక్కరూ ఆ రోజు 13వ తేదీ ప్రతి ఒక్కరు వెళ్ళి ఆ గాజు గుర్తుపై ఓటు వేసి మన జనసేన అధ్యక్షుడికి, మన తిరుపతి ద్వారా ఆయనకి ఒక గిఫ్ట్ అంటే ఒక బహుమానం రూపంలో ఆయనకి ఇస్తే ఆనందపడతాడు. ఎందుకంటే ఆయన మంచితనం నేను ఎంత చెప్పినా తక్కువే. కాబట్టి జై శ్రీరామ్, జై భారత్ మాత, జై జనసేన, జై టీడీపీ, జై బీజేపీ, జై గాజు గ్లాసు గుర్తుకే మన ఓటు, గాజు గ్లాసు గుర్తుకే మన ఓటు.